ఏపీ పాలిటిక్స్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో మైండ్ సెట్ వార్ తారాస్థాయికి చేరింది. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కౌంటర్ ఇవ్వడంతో గుంటూరులో పొలిటికల్ హీట్ పెరిగింది. వ్యక్తిగత దూషణలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని పెమ్మసాని సవాలు విసిరితే పెమ్మసాని నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ స్టేడియం అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని జగన్ ని టార్గెట్ గా విమర్శన అస్త్రాలను సంధించారు. మైండ్ సెట్ అంటే ఏమిటి జగన్? ప్రజా వేదికను కూల్చడమా లేక పట్టా పాస్ పుస్తకాలపై బొమ్మలు వేసుకోవడమా అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మొహం గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదని, బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే ఒక్క మాటతో జగన్ ను చంపేయగలమని పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మాట్లాడాలని ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. 2 నిమిషాలు. మొన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగత వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చాం. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ. పెమ్మసాని వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదవి కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచే మైండ్ సెట్ చంద్రబాబుది. ఆ విషయం పెమ్మసానికి తెలియదా అని ఎద్దేవా చేశారు. జగన్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పెమ్మసానిని అంబటి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు. దేనికై అంటే చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడంటే, నిన్నే అనుకుంటాను బహుశా, ఈ కంపెనీలు అవి వస్తున్నాయి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ఏమి రావు, ఇంతకుముందు వసతులు ఏర్పాటు చేశారు కాబట్టి వస్తున్నాయి, దానిలో మా పాత్ర కూడా ఉందనే పద్ధతుల్లో ఆయన చెబితే పెమ్మసాని గారికి బాగా గుచ్చుకున్నట్టుంది. ఈ విషయం ఇవాళ కాదు, చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే వస్తున్నాడు. కానీ ఇవాళ కొత్తగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుచ్చుకుంది. ఆయన అంటాడు, నీ మైండ్ సెట్ ఏంటో మాకు తెలుసు, ప్రజావేదికను కూల్చావు, అదేవిధంగా రెవెన్యూ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకున్నావు, అది నీ మైండ్ సెట్ అని వ్యంగ్యంగా మాట్లాడాడు. నేను అడుగుతా ఉన్న పెమ్మసాని గారు, మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, అది చంద్రబాబు మైండ్ సెట్ ఏంటి? పదవి కోసం ఏ గడ్డైనా గరుస్తాడుగా, పదవి కోసం ఎవరైనా ముంచేస్తాడుగా, పదవి కోసం పిల్లనిచ్చినటువంటి మామని, పాపులర్ లీడర్ని ఆయనే వెన్నుపడిపడిచావే. ఆయనే కాదు, నీ తోడేళ్ళుని కూడా వెన్నుపడిపడిచావు. తోడేళ్ళని కాదు, బామ్మడి హరికృష్ణ కూడా వెన్నుపడిపడిచావు. అక్కడ దాకా ఎందుకు, నీ తోడబుట్టినటువంటి నీ తమ్ముణ్ణి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వాడి రాజకీయం. అలాగే పెమ్మసానికి వైసీపీ మహిళా నేత నూరి ఫాతిమా కౌంటర్ ఇచ్చారు. తాము తలుచుకుంటే పెమ్మసాని మళ్లీ తట్టాబుట్టా సర్దుకొని అమెరికా వెళ్లాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇలాంటి భాష వాడటం తగదని ఆవిడ మండిపడ్డారు. ఈ వార్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, మాటలతో యుద్ధం చేసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు సైతం. సో దీన్ని ఎలా చూడాలంటారు? అసలు అక్కడ ఆ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి మణికుమార్?
సతాజ్, గుంటూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయని చెప్పాలి. నిన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చేసినటువంటి వ్యాఖ్యలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. నిన్న గుంటూరులోని బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు ఆయన. అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని మీద కొన్ని కామెంట్లు చేశారు. ఆయన మొహారవిందాన్ని చూసి కంపెనీలు ఏమీ కూడా రాష్ట్రానికి రావట్లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించి పెమ్మసాని నిన్న కౌంటర్ ఇచ్చారు. గతంలో కూడా మైండ్ సెట్ గురించి మాట్లాడారు. ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయడం, అదేవిధంగా బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో కూడా చంద్రబాబు మైండ్ సెట్ గురించి మాట్లాడారు. అదేవిధంగా నిన్న చంద్రబాబు మొహం గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కూడా మాట్లాడారు. మైండ్ సెట్ అంటే ఏంటి అసలు అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజావేదిక కూల్చేశారు, అది మైండ్ సెట్ అంటారా? లేదంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మలు వేసుకున్నారు, దాన్ని మైండ్ సెట్ అంటారా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా ఆయన మాట్లాడారు. తాము కూడా బాడీ షేమింగ్ చేయాలంటే చాలా వ్యాఖ్యలు చేయగలం, ఒక్క మాటతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేయగలం అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆ మాటలకు సంబంధించి ఇప్పుడు చర్చనీయాంశమైన దీని మీద అటు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే పెమ్మసాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ నేతలు, గుంటూరుకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన నేతలు కూడా స్పందించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. అసలు ఆ మైండ్ సెట్ అంటే ఏంటి, అది చంద్రబాబు మైండ్ సెట్ అసలు ఆ పెమ్మసానికి తెలియదు. అంటే పదవుల కోసం అయిన వారికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి మైండ్ సెట్ చంద్రబాబుకి ఉన్నది. దాని గురించి పెమ్మసానికి తెలియదు. అంటే పెమ్మసానికి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, మంత్రి పదవి వచ్చింది, ఎక్కువ డబ్బు ఉండటం కారణంగా సడన్గా మంత్రి పదవి రావడంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదంటూ కూడా అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తమ అధినేత జగన్ మీద ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా సహించేది లేదంటూ కూడా ఆయన కూడా హెచ్చరించిన పరిస్థితి. మరోవైపు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమ కూడా అంబటి రాంబాబుకు చురకలంటించారు. అంటే గతంలో 2024 ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి మీదకి వచ్చారు. ఆయన సింగిల్గా పోటీ చేసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పెమ్మసానికి లేదంటూ కూడా ఆవిడ హెచ్చరించారు. ఈసారి గనక మరోసారి అటు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తమ అధినేత మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే గనక ఖచ్చితంగా మేము కూడా ఎదురు దాడి చేయగలము, మేము కనుక అట్లా చేస్తే మీరు పెట్టే పేడ సర్దుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారంటూ కూడా ఆమె కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశం మీద ఇప్పుడు అటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు గుంటూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారి గుంటూరు రాజకీయాలను హీటెక్కించని చెప్పొచ్చు. సర్తాజ్. Yes, thank you.